దాదాపు 20 ఏళ్ల తర్వాత కరీంనగర్కు కొత్త మాస్టర్ ప్లాన్ రాబోతోంది. నగరంతో పాటు చుట్టుపక్కల 70 గ్రామాలకు మేలు కలిగేలా కొత్త ప్రణాళిక రూపొందించారు సుడా అధికారులు. కొత్త ప్రణాళిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణ పూర్తయింది. వచ్చిన అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని ఫైనల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతికి పంపనున్నారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత కొత్త ప్లాన్ అమలు చేయనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో త్వరలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా 2041 విజన్తో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించారు అధికారులు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు 3 నెలల కిందట నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ 28 వరకు రాతపూర్వకంగా అభ్యంతరాలు తీసుకున్నారు. నగరంలో ప్రతి 20 ఏళ్లకోసారి మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉండగా 6 ఏళ్లుగా దీనిపై కసరత్తు జరిగింది. ఇటీవలే కరీంనగర్ మున్సిపాలిటీతో పాటు సుడాలో కొత్తగా విలీనం చేసిన 70 గ్రామాలను పరిగణలోకి తీసుకుని కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. కరీంనగర్లోని వివిధ ప్రాంతాలను జోన్లుగా విభజిస్తూ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు ఆఫీసర్లు. ఈ ప్రణాళికలో విలీన గ్రామాల్లో వ్యవసాయ భూములను సులువుగా నివాస ప్రాంతాలుగా మార్చుకోవడానికి వీలు కల్పించారు. 40 ఫీట్ల రోడ్ల వెంబడి ఉన్న భూములను మిక్స్డ్ ల్యాండ్ గా చూపించారు. రోడ్ల విస్తరణ, మెయిన్ రోడ్లకు ఇరువైపులా ఉన్న బిల్డింగ్లను, టవర్ సర్కిళ్ల ప్రాంతాలను కమర్షియల్ జోన్ గా గుర్తించారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల సమీప భూములను FTL బఫర్ జోన్లుగా విభజించారు. 200 ఫీట్ల వెడల్పు, 138 కిలోమీటర్ల పొడవున ORR నిర్మించాలని నిర్ణయించారు. ఈ రింగ్ రోడ్ ఏదైతే బైపాస్ ఏదైతే ఆల్రెడీ NH నడుస్తూ ఉందో దాన్నే మేము తీసుకోవడం జరిగింది. వరంగల్ రోడ్ నుంచి చొప్పదండ రోడ్డు, అదేవిధంగా జగిత్యాల రోడ్ వరకు. జగిత్యాల రోడ్ వరకు మాత్రం అక్కడి నుంచి మాత్రం వెల్చాల మీదుగా గట్టుబోత్కూరు మీద నుంచి బావుపేట వరకు అదొక రింగ్ రోడ్ తీసుకున్నాము. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే వెంకట్రావుపల్లి దాన్ని లింక్ చేసుకొని పొత్తూరు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చక్కగా కాశీంపేట మీదకి వెళ్ళి గుండ్లపల్లి వేరే విధంగా, గుండ్లపల్లి నుంచి కొంచెం ముందుకు వచ్చి నుస్లాపూరు నుంచి పొరంల మన్నెంపల్లి మీదుగా చెంజర్ల పోయే విధంగా. అంటే ఇప్పుడు వరంగల్ వెళ్ళాల్సినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు అలుగునూరు దాకా రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచి డైవర్షన్ ఆ నుంచి అటు వెళ్ళిపోవచ్చు. లేదంటే ఆ నుంచి మళ్ళీ చక్కగా చొప్పదాన రోడ్డు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ఇటు జైత్యాల రోడ్ పోవాలనుకున్న వాళ్ళు ఇట్లకెళ్ళి వచ్చి వెంకట్రావుపల్లి మీదుగా చక్కగా వెల్చాలకి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అంటే కరీంనగర్ సిటీకి ఎటువంటి హెవీ వెహికల్స్ కానీ తర్వాత మిగతా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇదంతా ఇక్కడెక్కడ బైపాస్ చేయడానికి ఏర్పాట్లు చేసినాం. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై 90 రోజుల్లో 30కి పైగా అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు అధికారులు. వీటిలో స్థల మార్పిడి, ORR నిర్మాణంపైనే ఎక్కువగా ఉన్నాయన్నారు. ORR నిర్మిస్తే వ్యవసాయ భూములు ముంపుకు గురవుతాయని రైతుల అభ్యంతరం తెలిపారన్నారు. అవి పరిశీలించి వీలైన వాటిని పరిష్కరించడం, లేదంటే సదరు రైతులతో మాట్లాడి ముందుకెళ్తామని చెప్పారు. ఫైనల్ ప్లాన్ తయారు చేసి సర్కారుకు పంపుతామన్నారు. ఎక్కడన్నా అవసరం ఉన్న దగ్గర రోడ్లు కూడా ప్రతిపాదించి చేయడం జరిగింది. ఆ రోడ్లను కూడా రాబోయే రోజుల్లో తీయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రింగ్ రోడ్లో కూడా పూర్తి స్థాయిలో 4 వైపులో ఉన్నటువంటి రింగ్ రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి ఆ రింగ్ రోడ్లను మేము ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి కూడా బడ్జెట్ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వం కేటాయించినప్పుడు ఆ సిటీలకు ట్రాఫిక్ రాకుండా ఏ రోడ్ నుంచి ఆ డైవర్షన్ వెళ్ళిపోయే విధంగా భారీ వాహనాలు కూడా ఆ బైపాస్ రోడ్ల వెళ్ళిపోయే విధంగా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారమే రేపు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మాస్టర్ ప్లాన్ అనేది కరీంనగర్కు రేపు ఒక దిక్సూచిగా, ఇలా రాష్ట్రంలో 3వ పెద్ద నగరంగా ఉన్నటువంటి కరీంనగర్కు రేపు ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి జరగడానికి ఇది ఒక దిక్సూచిగా పనిచేస్తుందని చెప్తాం. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపాలిటీలో 66 డివిజన్లు, సుడా పరిధిలో 20 మండలాలు, 71 గ్రామాలు ఉన్నాయి. నగర విస్తీర్ణం 65.33 చదరపు కిలోమీటర్లు. నగర జనాభా 3.5 లక్షలు. సుడా పరిధి 527.29 చదరపు కిలోమీటర్లలో ఉండగా 4,59,000 జనాభా ఉన్నారు. ఇప్పటి వరకు నగరంలో 1997 నాటి మాస్టర్ ప్లాన్ అమలవుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, నగర విస్తీర్ణానికి పాత ప్లాన్ అనుగుణంగా లేక ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే తాము ఇప్పటి నుంచి 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు అధికారులు. ఇప్పుడు గతంలో 30 ఫీట్ల రోడ్డు ఉన్నదాన్ని 60 చేసాం, 50 చేసారు, 60 చేసారు. కొంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ముందుకు వచ్చిన ఇళ్లను అప్పుడు ఉన్నటువంటి అవసరాలు ట్రాఫిక్ని బట్టి ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంత 20 సంవత్సరాలు జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము రోడ్లు వెడల్పు చేసిన తప్ప ఉన్నదాన్ని ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు.
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు వెడల్పు ఎక్కడైతే అవసరమో దాన్ని పెట్టినాం. రేపు రాబోయే రోజుల్లో దాని ప్రకారం పర్మిషన్లు వస్తాయి. గతంలో ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు తీసుకొని కొంతమంది బ్లాక్ మెయిలర్స్ కూడా ఆ పర్మిషన్ మీద ఛాలెంజ్ చేసి కోర్టు నుంచి కూడా డిమాలిష్ తీసుకొచ్చి బెదిరించినటువంటి పరిస్థితులు కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక రాబోయే రోజులు ఇట్లాంటివి ఉండేవి. ఒక సిస్టమేటిక్గా మాస్టర్ ప్లాన్ ప్రకారం కనుక పర్మిషన్ తీసుకుంటే వాళ్ళని ఇంకా ఇవ్వడం అనడానికి లేదు. కొత్త మాస్టర్ ప్లాన్ కోసం 2 ఏళ్ల క్రితమే ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విధానంలో మాస్టర్ ప్లాన్ సర్వే చేపట్టారు. రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లు, రోడ్లు, భవనాల ఎత్తు, మురుగునీటి కాలువలు, ప్రభుత్వ స్థలాలతో పాటు పలు వివరాలతో బేస్ మ్యాప్ తయారు చేశారు. కరీంనగర్ నగరానికి, సుడా పరిధికి కలిపి రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే త్వరలోనే పబ్లిక్ హియరింగ్ నిర్వహించి దీన్ని అమలు చేయనున్నారు అధికారులు.